వెల్కమ్ టు బహుజన్ మీడియా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల జిల్లాలో బోల్తా పడిన ఏపీ ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు. కాంగ్రెస్ నాయకులపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన కేతనపల్లి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు. ఆంధ్ర యూనివర్సిటీలో భారీగా పోలీసుల మోహరింపు. ఏయూలో మరోసారి శాఖ నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ. అసెంబ్లీలో చేనేత వస్త్ర ప్రదర్శన. స్వయంగా వస్త్రాలు కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. భానుక నర్మదాను సన్మానించిన ఎంపీ ఈటెల. సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అంశం ఇది. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ గా మరోసారి పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న భానుక నర్మదా మల్లికార్జునకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. కేవలం సికింద్రాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనే మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ ఉన్నాయని, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పారదర్శక పరిపాలనను అమలు చేయాలని బీజేపీ పునరుద్ఘాటించిందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బోర్డు నామినేటెడ్ మెంబరు భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ, మరోసారి తనకు నామినేటెడ్ పదవిని అప్పచెప్పిన ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధిష్టానానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంత కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళ వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటెల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటెల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అలాగే లీడర్లం అందరం కలిసి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే. అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ. ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒకరు నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి, ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా బోల్తా పడిన ఏపీ ఆర్టీసీ బస్సు. గద్వాల జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. జోగులాంబ, గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద నేషనల్ హైవే 44 మీద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు హైదరాబాద్ నుండి అనంతపూర్ వెళ్తోంది. గాయాల పాలైన 20 మంది ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఎంపీ రఘునందనరావుపై తప్పుడు ఆరోపణలు గజ్వేల్కు సంబంధించినటువంటి అంశం ఇది. తూఫ్రాన్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ను ఎంపీ రఘునందనరావు అమ్ముకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ పట్టణం బీజేపీ అధ్యక్షుడు మనోహర్లు మాట్లాడుతూ తూఫ్రాన్ మున్సిపల్లో 3 కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీకి అమ్మినట్లు ప్రతాప్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, దానికి సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ రెడ్డి గతంలో టీడీపీ నుండి కాంగ్రెస్ వైపు వచ్చి హరీష్ రావు, కేటీఆర్ పై విమర్శలు చేశారని, కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి బీఆర్ఎస్ తో చేరి కేవలం డబ్బు సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని, పార్టీ పేరు చెప్పుకొని ఫామ్ హౌస్ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్ కోట మైసమ్మ సాక్షిగా నీ అంత చూస్తాం, ఇంకొకసారి ఎంపీ రఘునందన్ రావుపై నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఊరుపల్లి ప్రతాప్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు, ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీ వర్గానికి చెందిన వ్యక్తిని తూఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది పదాలు జవాబు చెప్పు. గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పదాలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల దొరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు. అంటే నీ నోరు కాదు, నీది తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో నీకు గుళ్ళే దొరదాం. అదే రఘునందన్ రావును మేము తీసుకొస్తాం. నువ్వు 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడి బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలి. దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వేల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే, బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగా అందరూ బ్రోకర్ చెయ్యరు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు తిన్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది. అట్లాంటిది ప్రజల కోసం 24 గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ నువ్వు ఇట్లాంటి త్వరలో లైన్మెన్ పోస్టుల భర్తీ మంత్రి గోటిపాటి విజయవాడకు సంబంధించినటువంటి అంశం. ఏపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్లు 581, లైన్మెన్ 1260, అసిస్టెంట్ లైన్మెన్లు 1084, లైన్మెన్లు 22 ఖాళీలు ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇక ఏపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం. వినియోగదారుల సౌలభ్యం కోసం అవుట్సోర్సింగ్ విధానంలో 8770 మంది పనిచేస్తున్నారు. లోడు ఆధారంగా విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ తేదీ నాటికి ఏపీ ఈపీడీఎస్ఎల్లో ఖాళీలు ఉన్న పోస్టులు ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్మెన్లు 1260 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 1184 మంది, లైన్మెన్లు 22 మంది ఉన్నారు సార్. మూడో ప్రశ్న, వాటిని నియమించడానికి ప్రభుత్వం దగ్గర ఏదన్నా ఆలోచన ఉందా అని అడిగారు సార్. ఆలోచనలో ఉన్నాం సార్. ఏపీడీఎస్ఎల్ పరిధిలో 70,26,237 మంది వినియోగదారులు ఉన్నారు సార్. 30 డివిజన్లు ఉన్నాయి, 97 సబ్ డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 342 సెక్షన్ల ద్వారా
వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు సార్ ఈ డిపార్ట్మెంటు. ఇందాక కొరత ఉందని చెప్పాం కదా సార్, దాదాపు 7,831 గాను 4,884 మంది పోస్టులు ఫిల్ అయినాయి సార్. అది కాకుండా ఇటీవల ఎనర్జీ అసిస్టెంట్ని 5,585 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాము. వాళ్ళకి అందరూ కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పి విశాఖపట్నంలో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని కూడా విద్యుత్ సేవలకు వినియోగించుకుంటున్నాం సార్. ఇది కాకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఎస్పీడీసీఎల్లో కానీ, సిపిలో కానీ, ఈపీలో కానీ దాదాపు 8,773 మంది ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్నారు. సిపిలో 4,553 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, 4,864 మంది ఈపీ ద్వారా పనిచేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా బయట అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా ఎక్కడ కూడా కస్టమర్స్కి. యాదవ సంఘాల ఆందోళన. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయం మరియు పక్కన ఉన్న కళ్యాణ మండపం కూల్చివేస్తామని కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. హిందూ దేవాలయాలపైన అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యాదవ సంఘాల నాయకులు తెలిపారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. దేవాలయాన్ని కాపాడాలి. రాఖీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖపట్నానికి సంబంధించినటువంటి అంశం ఇది. విశాఖ ఎయిర్పోర్టులో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖలో ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ముగించుకొని ఢిల్లీ పయనమయ్యారు. ఇదే సందర్భంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. విఐపి లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు జాగిలాలు రాఖీ రామ్మోహన్ నాయుడు కంటపడింది. వృధాగా పెంపుడు జంతువులు, సాధు జంతువులు అంటే అమితమైన ప్రేమ కలిగినటువంటి రామ్మోహన్ నాయుడు రాఖీని చూడగానే దగ్గరికి చేరిపోయారు. రాఖీని మచ్చిక చేసుకుని కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారితో పోలీసు జాగిలాల ప్రతికతను వివరించారు. ఈరోజు దేశంలో అనేక విమానాశ్రయాలలో భద్రతా విషయంలో పోలీసు జాగిలాల పాత్ర ప్రత్యేకమైందని వారు అన్నారు. విశ్వాసం, విధేయతకు అవి కట్టుబడి ఉంటాయని తెలిపారు. రామ్లీలా మైదానంలో సేవాలాల్ జయంతి వేడుకలు. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అంశం. బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రామ్లీలా మైదానంలో నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసినటువంటి మహనీయుడని కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బంజారా భవన్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనుల కుల ధృవీకరణ పత్రాలు, అటవీ భూముల హక్కుల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని చెప్పారు. జయంతి కార్యక్రమానికి మారుమూల తాండాలు ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని, గ్రీవెన్స్ కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటామని వారు వివరించారు.
చెప్పులు వేసుకొని గోపంగా కాంగ్రెస్ నాయకులపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కేతనపల్లి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించారని, వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో భారీగా పోలీసుల మోహరింపు. ఏయూ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నటువంటి వీడియో. ఏయూలో టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి అంశం మనం ఇప్పుడు చూడొచ్చు. ఏయూలో మరోసారి శాఖ నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ పోలీసుల సమక్షంలో శాఖ నిర్వహించినటువంటి ఏబీవీపీ నాన్ బోర్డర్స్ కు క్యాంపస్ లోకి అనుమతి లేదంటూ సర్కులర్ ఇచ్చినటువంటి రిజిస్ట్రార్ ఇచ్చిన సర్కులర్ను లెక్క చేయని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఒంగోలు దోర్నాల మండలంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు వెల్లడించారు. ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన క్యాన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెట్లు సీఎం క్యాన్వాయ్కి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్, కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు, జాయింట్ కలెక్టర్ టి శ్రీనివాసులు, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూద్ అలీ, పంచాయతీరాజ్ ఏఈ సుబ్బారెడ్డి, డిఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అది ఇబ్బంది ఉండి అందులో లేకుండా ఒక చోటు పెట్టాలా దాంట్లో. కొత్తూరు కాదు పొడుపు మాట్లాడితే బాగుంటుంది. ఓపెన్ రోడ్ సైడ్ పక్కన ఉంటుంది సార్, కనిపిస్తుంది సార్. జనాలు ఆల్రెడీ తగ్గిన జనాలే. అయితే ఇదంతా ఆ రోజుకి పాత్ర ఇలా చేసేస్తారు. వరుస వేయాలి సార్. అది ఆ గ్యాప్కి వరుసగానే వేసేస్తే కొంచెం వెడల్పోతుంది. సేమ్ టైం అటుపక్క కూడా వేయాలి. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 24 కంటే చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు ఏం చేస్తావా? గడిచిన 9 నెలల్లో ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 281 ఇక అబార్షన్లు జరిగినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఈ విషయంపై అధికారులతో చర్చించారు. బుట్టాయిగూడెం మండలంలో ఆమె మాట్లాడుతూ ఇన్ని అబార్షన్లు జరగడం ఆందోళన కలిగిస్తోందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న నిష్పత్తి కంటే ఐటీడీఏ పరిధిలోనే ఈ నిష్పత్తి ఎక్కువగా ఉందని వివరించారు. దీనిపై వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 1 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 monthsలో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్ ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబరు కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 ఏదో చేంజ్ ఉంటే, ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 చేంజ్ అంత పర్సంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయడానికి, ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈరోజు రివ్యూ చేయడానికి వచ్చాము. సో దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఒకటి మేబీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే మేబీ అన్వాంటెడ్ అని అదొక రీజన్ చెప్తున్నారు. లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ట్రావెల్ ఇష్యూస్ వల్ల దూరం నుంచి రావాలి కాబట్టి అదొక ఇష్యూ అని చెప్తున్నారు. సో అసలు ఈ నంబర్స్ చెక్ చేయడానికి విశాఖ తీరంలో బుధవారం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలో పాల్గొని నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఐఎస్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణించి పెరేడ్ను తిలకించారు. ఈ ప్రదర్శనలో భారత్కు చెందిన 45 యుద్ధ నౌకలతో పాటు రష్యా, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి వచ్చినటువంటి 19 నౌకలు, ఇతర పరిశోధన నౌకలు కలిపి మొత్తం 71 నౌకలు పాల్గొన్నాయి. Sea training into young officer cadets. The motto of INS Shardul is one for all and all for one. Proudly. సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖ సాగర తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో అయితే 6 కోలంలలో ఏర్పాటు చేశారు. అయితే విశాఖలోని ఐఎన్ఎస్ ఏదైతే సుమేధ షిప్ ద్వారా అయితే రాష్ట్రపతి విజువల్స్ రూపంలో కూడా చూసి ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది విశాఖ వేదికగా అత్యంత ఘనంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఏదైతే ఈ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్ చంద్రబాబు రెండవ కాలం అయితే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రెండవ కాలం సమీక్షించిన తర్వాత అయితే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా సైలేస్ చూపిస్తారు. అనంతరం 3-4 కాలంలో ఉన్న షిప్లను అయితే ద్రౌపది ముర్ము సమీక్షిస్తారు. అనంతరం ఏదైతే ఈ సముద్ర జలాల్లో రెస్క్యూ అండ్ ఆపరేషన్ డెమోన్స్ట్రేషన్ని నేవీ సిబ్బంది నిర్వహిస్తారు. ఆ డెమోన్స్ట్రేషన్ కూడా రాష్ట్రపతి వీక్షిస్తారు. అనంతరం 5-6 కోలంలో ఉన్న భారత నావికా దళం యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి ఈ అంతర్జాతీయ అత్యంత ఘనంగా అనుకోవచ్చు. ఆ యుద్ధ నౌకల నుంచి ఆ నేవీ సిబ్బంది పూర్తిగా ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆ గౌరవ వందనాన్ని సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద విశాఖ వేదికగా షిప్పులు భాగస్వామ్యమయ్యాయి. 71 షిప్పుల్లో సుమారు 19 యుద్ధ నౌకలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే 71 షిప్పులతో పాటు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో సమీక్షిస్తారు. Scanning out detailed mapping of the seas. She was awarded Curate Citation for the term 2025-26.
ఇంటర్నేషనల్ రివ్యూ నౌకల సమీక్ష పూర్తయ్యే పక్షంలో మొత్తం మీద 3 గంటల పాటు ఈ అంతర్జాతీయ ఢిల్లీలో నౌకల సమీక్ష Pennant number Alpha 86, commanded by Captain Tijo K. Joseph, is the next ship that you see on your right hand side. An indigenously built cadet training ship, INS Speed was commissioned on 21st of February 1986. She forms the backbone of initial sea training of young officers. बड़ी प्रशिक्षण टुकड़ियों को ले जाने के लिए डिजाइन किया गया यह जहाज On your left hand side is Indian naval ship Ritesha, commanding a large class ship equipped with modern hydrographic tools used to map seabeds and study marine ecosystems. You can see towards your right the fourth ship of Kamota class ASW Corvette, Indian naval ship Kavarati, commanded by Commander Ashwini Kumar Gura. She stands out for her stealth features, suppressing radar, thermal and acoustic signatures. ये जहाज अत्याधुनिक ASW कॉर्वेट है जो पनडुब्बियों का पता लगाने और उन्हें निष्क्रिय करने में सक्षम है. Class of survey vessels. यह भारतीय नौसेना का एक आधुनिक सर्वे जहाज है जिसे समुद्री रास्तों और बंदरगाहों का बारीकी से नक्शा तैयार करने के लिए बनाया गया है. The naval ship Kiltan, with pennant number Papa 30, commanded by Commander Alok Gaurav. She is the third ship of her class, designed as a lethal anti-submarine warfare corvette, capable of operating multi-role helicopters from her deck. सोनार, इलेक्ट्रॉनिक युद्ध प्रणाली, टॉर्पीडो, ASW रॉकेट, तोपों और क्रूजिंग वेपन सिस्टम से लैस है. एक शिप नाम का अर्थ मार्गदर्शक और इसे समुद्री रास्तों को सुरक्षित बनाने और संसाधनों की खोज के लिए तटीय और गहरे पानी Commanded by Commander Amit Subro Banerjee. INS Nisar is a diving support vessel. 13వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఫిర్యాది భర్త అయినటువంటి అల్లాభక్కు తనకు గల హీరో హోండా గ్లామర్ ఏపీ 16EA4866 వేసుకుని మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్తుండగా పామర్రు 14వ మైలురాయి వద్దకు వచ్చేసరికి సుమారుగా మధ్యాహ్నం 2:15 అవుతోంది. ఆ సమయానికి ఒక జేసీబీ ఏపీ 39JG3558 ని డ్రైవర్ పామర్రు నుండి జుజువరం వైపు రాంగ్ రూట్లో అల్లా బక్స్ నడుపుతున్నటువంటి బండికి ఎదురుగా వ్యతిరేక దిశలో వచ్చి ముద్దాయిని జేసీబీతో రోడ్డు మధ్యలో అల్లా బక్స్ను గుద్దగా తలపగిలి చనిపోవడం జరిగింది. జేసీబీ డ్రైవర్ తన రాంగ్ రూట్లో నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, ప్రమాదం జరిగితే తీవ్రమైన గాయాలు కానీ మరణాలు కానీ సంభవించవచ్చు అని అతనికి తెలిసి కూడా అతను రాంగ్ రూట్లో వచ్చి సక్రమ మార్గంలో వెళ్తున్న అల్లా బక్స్ బైక్ను గుద్దడం వల్ల ప్రమాదం ఏర్పడింది. కావున మృతుని భార్య ఇచ్చిన రిపోర్టు మీద పామర్రు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 46/2026U/S105 BNS కింద కేసు నమోదు చేయగా ఈ కేసు తీవ్రత దృష్ట్యా పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్ దర్యాప్తు చేపట్టి 7 సాక్షులను విచారించి డ్రైవర్ మీద నేరం నిరూపణ అయినందున 18వ తేదీ సాయంత్రం 5:30 సమయంలో ముద్దాయి అయిన ఓరుసు దుర్గా ప్రసాద్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సుభాకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పామర్ సర్కిల్. ఈ నెల 13వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:15 సమయంలో మన NH65 14 మైల్ రాయి సమీపంలో ఒక జేసీబీ డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్నటువంటి 2 వీలర్ గుద్దడం జరిగింది. అయితే ఆ 2 వీలర్ మీద వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీని మీద 105 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. జనరల్గా ఇది యాక్సిడెంట్ కేసులో 103 క్లాస్ 1 కింద
యాక్సిడెంట్ కేసులు ఎవరైనా వ్యక్తి కానీ చనిపోతే కానీ దానికి కారణమైన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి.